దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఈ దినం నుండి దేవుని వర్తమానాలు మీరు ప్రతిదినం వినున్నట్లుగా, అనుదిన కృపలు పొందునట్లుగా ఈ వాక్యాన్ని మీకు అందజేస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా మనం ఏమై ఉన్నామో అదంతా దేవుని కృప అయింది. ఏం కలిగి ఉన్నామో అదంతా దేవుని కృప అయింది. మనం అనేక కృపలను పొందుకొని ఈ రోజున ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ క్రొత్త సంవత్సరంలో కూడా దేవుడు మనకి అనేక కృపలను దాచిపెట్టి ఉంచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుకుంటున్నాం. ఆ కృపను కలిగిన వారమై మనము సంతోషంగా దేవునిలో ముందుకు సాగగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని కృప అనేది ఆయన బిడ్డల మీద సమృద్ధిగా ఉంది. ఆయన పరిపూర్ణతలోండి కృప వెంబడి కృప మనకి వస్తూనే ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరు ప్రతిదినం ఆయన కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క కృప పడిపోయిన వారిని లేవనెత్తుతుంది, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగజేస్తుంది, శక్తిహీనుల్ని బలపరుస్తుంది, తగ్గిపోయిన వారిని లేవనెత్తుతుంది, పాడైపోయిన వాటిని ప్రాకారం గల పట్టణంగా చేయగలుగుతుంది, దీనుల్ని దరిద్రులను పెంట నుండి పైకి ఎత్తగలుగుతుంది. ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దైవ కృప ఈ దినం మీ మీద ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినములో అలాంటి దేవుని కృపను మీరు అనుభవించబోతున్నారు. మీ జీవితంలో బాధగా, సమస్యగా, శోధనగా ఉన్న వాటన్నిటి నుండి విడిపించి ఒక ధైర్యాన్ని, నిబ్బరాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చే కృప మీ మీదకి దిగి రాబోతుంది. అంతేకాదు మీ పరిస్థితుల్ని, మీ జీవితాన్ని మార్చే కృప దేవుని నుండి మీరు పరిపూర్ణంగా పొందబోతున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఒక పరిపూర్ణమైన దేవుని కృపలో నడుస్తున్నారు అనే సంగతి మర్చిపోవద్దు. ఈ దేవుని కృప ఈరోజు మీ కొరకు అనుగ్రహింపబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఒక గొప్ప కృపను దేవుని నుండి మీరు పొందుకుంటున్నారు. ఆ కృప మిమ్మల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, లేవనెత్తుతుంది, స్వస్థపరుస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది, అభివృద్ధిని కలుగజేస్తుంది, అనేక అద్భుతాలు ఆ కృప చేయబోతుంది. కాబట్టి ఈ కృపను కలిగిన వారిగా మీరు దేవునిలో స్తుతించాలని, అలాగే దైవ కృప ప్రతిదినం ఈ దినం పొందడానికి మీరు దేవుని వైపు చూడాలని ఆశపడుతూ యేసునామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, యేసునామములో బిడ్డల్ని దీవించండి అయ్యా. ఈ దిన కృపను నీ బిడ్డలు యేసునామములో కలిగి ఉందురుగాక. ఆ కృప కొరకు ఎదురు చూచేవారిగా, ఆశపడేవారిగా ఉందరుగాక. ఈ దినం ప్రభా నీ బిడ్డలకి ఏ కృపలను ఇస్తున్నావో ఆ కృపలని యేసునామములో పొందుకొందురుగాక. ఆశీర్వదిస్తూ యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.